హాయ్ హలో వెల్కమ్ టు త్రిబులర్. సో చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది. ఏంటంటే నేను ఇదివరకు కూడా ఇచ్చాను డెమో వీడియోస్, కానీ దాంట్లో డిస్ప్లే రాలేదనో, సమ్ ఏదో అర్థం అవ్వలేదనో, సమ్ ఏదో బీజం ఎక్కువైందనో చెప్తున్నారు. సో అందుకనే నేను మళ్ళీ ఒకటి తీస్తున్నాను. సో మీకు మన టెక్నీషియన్ ఇంటికి వచ్చి మీకు డెమో ఇచ్చి వెళ్ళిపోయాక, అంటే వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళిపోయాక సో మనం ఎలా ఆన్ చేసుకొని మనం ఆపరేట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, అక్కడ ప్లగ్ అయితే ఉంది, మనం ఆన్ చేసాము. సో అది ఏంటంటే ఒక్కొక్కసారి అక్కడ ఉంటుంది, లేదా ముందట ఉంటుంది, లేదా సైడ్లకు ఉంటుంది. సో ఆ ప్లగ్ అనేది మనకు ఆన్ బటను. సో మనం ఇక్కడ చూస్తున్నారు కదా, సిస్టమ్ అనేది మనకు ఇన్స్టలేషన్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఈ విధంగా మనకి ఇన్స్టలేషన్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ డిస్ప్లే ఇది వచ్చేసి మనకి దాహో సాఫ్ట్వేర్ది 10-inch డిస్ప్లే. దాహో A15+ సాఫ్ట్వేరు. సో ఇది 10-inch డిస్ప్లే. ఇక్కడ పెన్ డ్రైవ్ ఉంది కదా, సో ఈ పెన్ డ్రైవ్కి మేము పెన్ డ్రైవ్ అయితే మీకు ఫ్రీగానే ఇస్తాము. కాకపోతే ఏంటంటే డిజైన్స్ మీకు మెయిల్ చేస్తాము. సో మెయిల్ నుండి మీరు పెన్ డ్రైవ్ అనేది పెన్ డ్రైవ్లకి కాపీ చేసుకోవాలి. ఆ డిజైన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు పెన్ డ్రైవ్ అనేది పెట్టుకున్నాక ఇక్కడ ఒక బ్లింకింగ్ అనేది వెలుగుతుంది. సో మనకి ఇలా వచ్చింది అనుకోండి, మీకు పెన్ డ్రైవ్ అనేది ఈ డిస్ప్లే అనేది తీసుకుంది. సో ఇక్కడ మనం డబుల్ క్లిక్ కానీ సింగిల్ క్లిక్ కానీ క్లిక్ చేసామనుకోండి, మనకి ఏదైతే డిస్ప్లేలో మనకి పెన్ డ్రైవ్లో ఉన్నాయో సో అవన్నీ మనకి ఓపెన్ అవుతాయి. సో మనకి ఏదైతే డిజైన్ కావాలనుకుంటున్నామో మనం ఒకసారి ఆ డిజైన్ని ఓపెన్ చేద్దాం. ఈ విధంగా ఓపెన్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఖాళీ బాక్సెస్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేసుకుంటే మనకు మల్టిపుల్గా మనకు సెలెక్ట్ అవుతాయి. ఇది వచ్చేసి మనకి సేవ్ బటన్. సో మనకి పెన్ డ్రైవ్లోకి వెళ్ళి డిజైన్స్ అనేది ఈ డిస్ప్లేకి తీసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే చాలా మందికి తెలియక ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో ఇవి పెన్ డ్రైవ్ ఆప్షన్స్ అనుకొని చాలా మంది ఇవి క్లిక్ చేస్తున్నారు. సో ఇవి క్లిక్ చేయకూడదు, ఎందుకంటే ఇవి డిలీటెడ్ ఆప్షన్స్. సో మనం ఇది తీసేసి మనం బ్యాక్ వెళ్దాం. ఇక్కడ చూసారు కదా, మనం సెలెక్ట్ చేసిన డిజైన్స్ అనేది మన డిస్ప్లే మీద వచ్చింది. దాని తర్వాత మనం పెన్ డ్రైవ్ తీసేయవచ్చు. సో అర్థమైంది కదా. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి డైరెక్షన్స్. మనం ఇప్పుడు బ్యాక్ అనేది తీసుకుందాము. బ్యాక్ తీసుకొని ఆల్రెడీ మనకు డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకు నెక్ ఏదో ఎలా ఉన్నా కూడా మనం మన క్లాత్ మీద ఏ విధంగా కావాలి అని అనుకుంటున్నామో ఆ విధంగా ఇలా చేంజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, ఇది డైరెక్షన్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటే మనకి 20x32 కానివ్వండి, ఫ్యూచర్ మోడలే కానివ్వండి, డబుల్ హెడ్డే కానివ్వండి, దేనికైనా కూడా మనం ఎటువైపు కావాలనుకుంటున్నామో అటువైపు డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ XY అని ఉంది కదా, ఎక్స్ అంటేనేమో విడుతు. ఇక్కడ విడుతు చూడండి, ఇక్కడ తగ్గింది. Y అంటేనేమో లెంత్. ఇది లెంత్ చూడండి. సో మనం ఎక్స్ తక్కువ చేసుకుంటేనేమో విడుతు, Y తక్కువ చేసుకుంటేనేమో లెంత్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. చాలా మందికి తెలియక ఇది సఫర్ అవుతున్నారు. సో మనం 80 వరకు తక్కువ చేసుకున్నా డిజైన్ అనేది డిస్టర్బ్ అవ్వదు. 120 వరకు పెంచుకున్నా డిజైన్ అనేది డిస్టర్బ్ అవ్వదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు బ్యాక్ అర్థమైంది కదా. సో థర్డ్ ఆప్షన్కి వచ్చేసి కలర్స్. ఈ డిస్ప్లేకి వచ్చేసి మనకి 3 కలర్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూడండి, 3 కలర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 3 కలర్స్ని మనము ఏదైతే కలర్ కావాలనుకుంటున్నామో మనం ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, లేదు అనుకుంటే మనము ఇలా. సో మీకు నచ్చిన కలర్స్ అంటే మీ శారీలో ఏవైతే మ్యాచింగ్ ఉందో ఆ మ్యాచింగ్ కలర్ని మనం క్లిక్ చేసుకోవాలి. లేదు మొత్తం ఒకటే జెర్రీయో కాపరో సిల్వర్ అనుకోండి, సో ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవాలి. సో కొంతమందికి తెలియట్లేదు ఈ కలర్స్ దగ్గర, అంటే తెలియక కొంచెం మంది మిస్టేక్ అనేది చేసుకుంటున్నారు. సో ఈ కలర్స్ ఇది ఎలా తీసుకోవాలనేది నేను సపరేట్గా ఒక వీడియో అయితే తీసి పెట్టాను. సో ఒకవేళ అది కూడా చూడండి, మన ఛానల్లో చూసేది ఉంటే. ఫస్ట్ ఆప్షన్లో మనం పెన్ డ్రైవ్లోకి వెళ్ళి డిజైన్ తీసుకోవాలి. సెకండ్ ఆప్షన్లో డైరెక్షన్స్ అండ్ విడ్త్ లెంత్. థర్డ్ ఆప్షన్కి వచ్చేసి కలర్స్. మనం ఏదైతే కలర్స్ తీసుకుంటామో ఆ కలర్స్ మనకి చూస్తున్నారు కదా. సో ఫోర్త్ ఆప్షన్లో మనకి
ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్కి వచ్చేసి ఫ్రేమ్ లోపల ఉందా ఫ్రేమ్ బయట ఉందా. ఇప్పుడు మనం ఈ డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఎల్లో ఫ్రేమ్లోకి వెళ్దాము. ఎల్లో ఫ్రేమ్లోకి వెళ్తే మనకి ఫ్రేమ్ లోపల ఉందా ఫ్రేమ్ బయట ఉందా అని తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా రెడ్ అండ్ గ్రీన్ వచ్చింది అనుకోండి, మనం చేసే డిజైన్ వచ్చేసి ఫ్రేమ్ లోపల ఫ్రేమ్ బయట ఉన్నట్టు. మనం చేసే డిజైన్ ఎప్పుడు కానీ ఫ్రేమ్ బయట ఉన్నట్టు. సో మనం దీన్ని కొంచెం లోపలికి అనుకుంటే మనకి ఇప్పుడు ఫ్రేమ్ లోపల ఉన్నట్టు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మనం ఎక్కడికైతే డిజైన్ కావాలనుకుంటున్నామో ఇక్కడ చూస్తున్నారు కదా, దీంతో మనం ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. పైకి అయితే పైకి, కిందికి అయితే కిందికి మనం ఈ విధంగా మూవ్ చేసుకొని ఎటు చూసి మనకు ఫ్రేమ్ లోపల ఉండేలాగా చూసుకోవాలి. ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం ఎంత నుండి ఎంత వరకు వస్తుంది అనేది. సో ఈ క్రాస్ చెకింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. లేదంటే ఒక్కొక్క టైంలో మనం ఫ్రేమ్ లోపలనే ఉంది కదా అనేసి పెట్టేస్తే అది కాస్త అవుట్ ఆఫ్ ఫ్రేమ్ అనేది చూపిస్తుంది, అది తర్వాత చూపిస్తుంది. సో ఇంకొకటి కొత్తగా తీసుకున్న వాళ్ళు ఏంటి అంటే తెలియక వర్క్ రన్ అయ్యేటప్పుడు మళ్ళీ ఫ్రేమ్ లోపలికి అయితే వెళ్తున్నారు. అలా వెళ్ళకూడదు. మీరు ఎంతసేపటికి డిజైన్ సెలెక్ట్ కానంత వరకే మీరు ఈ ఫోర్త్ ఆప్షన్లో ఈ ఆప్షన్స్ అనేది క్లిక్ చేయాలి. ఇన్ కేస్ ఒకవేళ డిజైన్ అనేది సెలెక్ట్ చేసి సగం స్టార్ట్ అయ్యాక మళ్ళీ దీంట్లోకి వెళ్ళారనుకోండి, మీరు చేసే డిజైన్ అనేది అవుట్ ఆఫ్ ఫ్రేమ్లోకి అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, మీరు ఇలా తీసుకొని మనకి ఇలా ముందుకు వెనుకకి మనం ఎక్కడైతే అక్కడ కావాలనుకున్నాం తీసుకొని బ్యాక్ పోయి, ఇక్కడ చూడండి చాలా మందికి తెలియదు ఏంటంటే ఇక్కడ ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్కి ప్లస్ ఇంకా రౌండ్ అనేది ఉంది కదా, ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ పాయింట్. దీన్ని బేసిక్ తీసుకొనే మనం డిజైన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. సో ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది కదా, ఇది మనది డెమో వీడియో. సో ఫస్ట్ ఆప్షన్లో డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్లో డైరెక్షన్స్ అండ్ ఎక్స్ వై అంటే విడ్త్ లెంత్. థర్డ్ ఆప్షన్లో వచ్చేసి మనకి కలర్స్. సో థర్డ్ ఆప్షన్స్ వచ్చేసి కలర్స్. ఫోర్త్ ఆప్షన్కి వచ్చేసి మనకి ఫ్రేమ్ లోపల ఉందా ఫ్రేమ్ బయట ఉందా. ఇది ఒకటి మీకు వచ్చిందనుకోండి, మీరు ఈజీగా రన్ చేసుకోవచ్చు. సో ఇదైతే మీకు అర్థమైంది కదా, ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. సో ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇందులో కూడా ఇంకేమన్నా ఇంకా డీటెయిల్గా తీయాలంటే మాత్రం మా కింద వచ్చే కాంటాక్ట్ అంటే మా కింద వచ్చే దానికి మీరు మెసేజ్ అంటే కామెంట్ రూపంలో తెలపండి. మేము ఇంకా దానికి సంబంధించిన వీడియోస్ ఇంకా డీటెయిల్గా తీస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. నేను మీ రాధిక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.